ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. నడిచే దేవుడు. రచన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య. ఆదిశంకర భగవత్పాదులు నెలకొల్పిన కామకోటి పీఠ పరంపరలో 68వ ఆచార్య పురుషులుగా జగత్ప్రసిద్ధిగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులు విద్యార్థి దశలోనే సన్యసించి అచిరకాలంలో వేదశాస్త్రాలు పుక్కిటపట్టారు. దేశ విదేశాలకు చెందిన 17 భాషలను అభ్యసించారు. ప్రాచీన విద్యలు, నవీన కళలు పిక్కింటిలో కూలంకష ప్రతిభను సాధించారు. దేశమంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఆలయ మంటపాలన్నింటినూ నిర్మించారు. ధర్మ సంవర్ధనమే లక్ష్యంగా 20 సంవత్సరాలు పాదచారం చేస్తూ యావత్ భారతం పర్యటించారు. హిందూ మత సంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషి చేశారు. ఎల్లెడలా ధర్మ సంస్థలను, సేవా సంఘాలను వెలయింపజేశారు. వీటన్నిటితో పాటు మఠం పరిపాలన చేపట్టింది మొదలు నేటి వరకు జాతి, కుల, మత వివక్షత లేకుండా అనవరతం ఎందరి కష్టసుఖాలను విచారిస్తున్నారో, ఎందరు భక్తులను అనుగ్రహిస్తున్నారో, ఉపదేశాలు ఎందరికి చేస్తున్నారో, ఎందరికి జ్ఞానభిక్ష పెడుతున్నారో వారి సంఖ్య అంచనా కట్టలేవు. స్వామి జీవిత చరిత్ర తెలిసిన వారికి 2000 సంవత్సరాల కిందట దక్షిణ భారతదేశంలో జన్మించి అవైదిక మతాలను ఖండించిన ఆదిశంకరుడే తిరిగి నేడు దివ్యశక్తులను ప్రదర్శించిన చంద్రశేఖరేంద్ర సరస్వతులుగా అవతరించారని పండిట్ మదనమోహన మాలవ్య వంటి ప్రముఖులు అనేకులు చేసిన ప్రశంసలు అతిశయోక్తులు కావని రూఢి కాగలవు. ఒక విమర్శ. అయితే స్వామిని సందర్శించే భక్తుల విషయమై విద్యాధికులు అనబడువారు కొందరు చేసే విమర్శ ఒకటి ఉన్నది. నిత్యం స్వామిని సందర్శించే ఇహ సంబంధమైన కోరికలతో, సంసార బాధలతో స్వామిని ఆశ్రయిస్తారే కానీ పారమార్థిక చింతతో ఆయనను సందర్శించే వారెందరూ అని వారి శంక. నిర్దాక్షమైన విమర్శ వెలిబుచ్చే బుద్ధిమంతులు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ అంటూ ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు ఈ 4 తరగతులకు చెందిన వారంతా నా భక్తులేనని చెప్పిన మాటలు విస్మరిస్తున్నారు. ఇహ జీవితంలో వాటిల్లే కష్టాలను ఎదుర్కొనలేక ఈశ్వర విభూతి స్వామిలో సుసంపన్నమై ఉన్నదని స్వామికి నివేదించుకుంటే తమ కష్టాలు గట్టెక్కుతాయనే విశ్వాసంతో ఆయనను దర్శించడం దోషమా? స్వామిని ఆశ్రయించటం వల్ల వారి బాధలు నివారణ అయితే అంతకంటే కోరదగినదేమున్నది? ఇంకో విశేషం, ఐహికవాంఛలతో స్వామిని ఆశ్రయించి స్వామి అనుగ్రహమనే ఆధ్యాత్మిక వ్యూహంలో ఒకసారి చిక్కుకున్న వ్యక్తి పవిత్రత, స్వామి తపఃప్రభావం నుంచి సులభంగా తప్పించుకోలేరు. వారి గురుభక్తి దైవభక్తిగా పరిణమిస్తుంది. అతని హృదయం భగవద్వాసనామయమవుతుంది. అటు పిమ్మట భక్తుడు వదిలినా భగవంతుడు అతనిని వదలడు. భక్తుడెందుదనిన పరతంతు వెనువెంట భగవాను వాచ. స్వామిచే ప్రభావితులైన ఎందరో నాస్తికులు ఆస్తికులైనారు. భ్రష్టాచారుడు శిష్టాచారుడుగా, ధనికులు దానశీలురుగా, విద్యావంతులు వినయ సంపన్నులుగా, లుబ్ధులు గుణలబ్ధులుగా, భక్తులు పరమభక్తులుగా మారిన వారు ఉన్నారు. అట్టి భక్తుల చరిత్రలను దిగ్మాత్రంగా ఈ పుస్తకంలో చూడవచ్చు.
స్వామి ఆర్తత్రాణపరాయణము, అకారణ కారుణికత్వము ప్రసాదించే మహత్తర ఫలితమిది. భక్తులను అనుగ్రహించడంలో స్వామి అవలంబించే మార్గాలు పలు విధాలు. అవి ఆయా వ్యక్తుల తరతమ భేదం పైన, వారి సంస్కార బలం పైన ఆధారపడి ఉంటాయి. కొందరికి అనుష్ఠానము, కొందరికి మంత్రోపదేశము, కొందరికి సాక్షాత్ దర్శనము, మరికొందరికి దర్శనంతో సైతం పని లేకుండా స్వప్నంలోనే అనుగ్రహం. విభూతులు, సిద్ధులు. తమ దివ్య విభూతుల ద్వారా స్వామి ఆశ్రితుల భక్తిని, విశ్వాసాన్ని బలపరుస్తారు. వారు మరింత భగవన్ముఖులవుతారు. ఈ మహిమలు, ఈ విభూతులు స్వార్థానికి ఎంతమాత్రమూ కావు, స్వాస్థ్య ప్రకటనకు అసలే కావు. లోక సంగ్రహమే వాటి ముఖ్యోద్దేశం. ఈ అతీంద్రియ అప్రాకృతిక శక్తులను గురించి ప్రజలలో కొన్ని అపోహలున్నాయి. మతం పేరుతో ప్రజలను మోసగించి, క్షుద్రశక్తులను కొన్నింటిని ప్రదర్శించి అమాయక ప్రజలను మభ్యపెట్టే వేషధారులు సంఘంలో కొందరు ఉండటమే అందుకు ముఖ్య హేతువు. అయితే అట్టి వంచకులు, వేషధారులు ఏ రంగంలో లేరు? వైద్యమా, వాణిజ్యమా, రాజకీయమా, ప్రభుత్వ రంగమా? కలుషితం కానిదేది? దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక రంగంలో కూడా నేడు సద్వర్తనము, తద్వ్యక్తిత్వము రెంటికి తావున్నది. విభూతి పెట్టుకున్న వారందరూ వేదవిధులు కానట్టే గురువులందరూ గుణవంతులు కారు. గురువులనబడే వారిలో శిష్య చిత్తాపహారులు కొందరైతే శిష్య విత్తాపహారులు మరికొందరు ఉండవచ్చు. అంత మాత్రాన మతాన్ని వెలివేయగలమా? ఆధ్యాత్మిక విద్యలను, అణిమాది సిద్ధులను గర్హించదగునా? ఆధునిక నాగరికత, పాశ్చాత్య విద్యా ప్రభావం చేత నేటి యువతరం హృదయంలో అవిశ్వాసం ఒక్కటే రాజ్యమేలుతున్నది. ప్రాచీనము, భారతీయము వారికి పరిత్యాజ్యం, విజాతీయము, వైజ్ఞానికము పరమ ప్రమాణం. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు ఆధునిక మానవ సుఖజీవితానికి తోడ్పడిన మాట కాదనలేవు. అయినా అదే జీవిత పరమావధి కాదు కదా. విజ్ఞాన శాస్త్రం, పరిమిత విజ్ఞాన శాస్త్రమే జీవిత సర్వస్వం అనుకుంటే యువజనులు పంచేంద్రియాల శక్తిని గుర్తించరు. విజ్ఞాన శాస్త్రంలో విప్లవకరమైన మార్పులు అనేకం వచ్చాయని, విజ్ఞాన శాస్త్రానికి అందని అంతుపట్టని క్షేత్రాలు ఎన్నో ఉన్నాయని, న్యూటన్ నుంచి నేటి వరకు ఎన్నో వైజ్ఞానిక సిద్ధాంతాలు తలకిందులైనాయని వీరు గమనించలేరు. శ్రీ ఎన్ఏ ఫాల్కీవారా వ్రాసిన మాటలు చూడండి. జీవితమంతా ఒక పరిశోధనాలయంలో చేసిన కృషి కంటే, యావజ్జీవితము ఒక గ్రంథాలయంలో చేసిన పఠనం కంటే ఒక్క యోగివర్యుని అనుభవం ఎక్కువ ఫలితమిస్తుంది. ఈ విశ్వరహస్యాన్ని ఇంతవరకు వైజ్ఞానికులు ఎవ్వరూ కనిపెట్టలేదు. బహుశా ఇక ముందు కూడా కనుగొనబోరు అన్నది వైజ్ఞానిక ప్రపంచం ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే సూత్రానికి దగ్గరగా వస్తున్నారు వైజ్ఞానికులు. వైజ్ఞానిక విద్యలను అభ్యసించి తమకు మతంతో పని లేదని మతాన్ని తృణప్రాయంగా పరిగణించే భారత యువకులు పాశ్చాత్య దేశాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. పాశ్చాత్యులు ఇదివరకే ఇట్టి అనుభవాలకు లోనై ఇప్పుడు వాటి నుంచి తిరోగమిస్తున్నారు. పై వాక్యాలు వ్రాసింది ఏ భారతీయుడో కాదు, పాల్ బ్రంటన్ అనే ప్రసిద్ధ ఆంగ్ల పత్రికా రచయిత. తత్వాన్వేషి. శంఖున పోసిననే కానీ తీర్థం కాదన్నట్టు పాశ్చాత్యులు ఎవరైనా చెప్పినా కానీ మన వారి దృష్టిని ఆకర్షించదు. ఆధ్యాత్మిక శక్తులపైన, అణిమాది సిద్ధులపైన విశ్వాసం లేని భౌతికవాదులకు కనువిప్పు కావచ్చనే నమ్మకంతో అతీంద్రియ శక్తులకు సంబంధించిన కొన్ని సంఘటనలను ప్రాజ్ఞులైన వారు ప్రత్యక్షంగా కళ్ళతో చూచినవి కానీ కట్టుకథలు కావు. అరవిందులు, వివేకానందులు. అప్పటికీ సంశయాత్మలు ఎవరైనా ఉంటే వారి ఉపయోగం కోసం ఆధునికులు పాశ్చాత్య విజ్ఞాన వారాసిని ఆపోషణం పట్టిన ఇరువురు మహనీయులు శ్రీ అరవింద యోగి, స్వామి వివేకానందుల అభిప్రాయాలను కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను. విభూతులను గురించి శ్రీ అరవింద యోగి తన
సిద్ధులు, విభూతులు మొదలగు అప్రాకృతిక శక్తులు ముమ్మాటికి సత్యమే. అందుకు తిరుగులేని ఆధారాలున్నాయి. ఆ మహిమలను ప్రదర్శించటం సర్వత్రా హానికరం కాదు. అయితే వాటిని ప్రదర్శించే వ్యక్తిపైన, అతడు సాధించదలిచిన ప్రయోజనంపైన వాటి మంచి చెడ్డలు ఆధారపడి ఉంటాయి. పరమయోగులు ఇట్టి అలౌకిక శక్తులను ప్రదర్శించరాదనేది ఒక విధమైన ఛాందసం. బ్రహ్మనిష్ఠుడైన యోగికి సిద్ధించే శక్తులు సాధారణమైనవి కావు. కవిత్వం చెప్పవద్దని, కావ్యాలు వ్రాయవద్దని కాళిదాసు, షేక్స్పియర్లను వారించటం ఎంత అవిచారితమో, స్వాభావికమైన తమ దివ్యశక్తులను ప్రదర్శించరాదని మహాయోగులపై ఆంక్షలు విధించటం కూడా అంత వివేకమే. అతీంద్రియ శక్తులు సామాన్యులకు అతీతమైనవిగా తోచవచ్చు, కానీ యోగిసత్తములకు, మహాభక్తులకు మాత్రం అలా కాదు. ఒకప్పుడు కేవలం హేతువాదిగా ఉండి శ్రీరామకృష్ణ పరమహంసచే ప్రభావితుడైన పిమ్మట మహాజ్ఞాని అయి తన వాగ్విభవంతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన స్వామి వివేకానందుడు భారతదేశంలో యోగులను గురించి, వారి మహిమలను గురించి ఇలా అన్నాడు: యోగి పుంగవులు మానవులను ఉద్ధరించే మహనీయమూర్తులు. మహత్తరమైన వారి శక్తులు భౌతికవాదులకు మింగుడు పడవు. సామాన్యుల బాహ్య దృష్టికి కనిపించని అనేక లోకాలను గోచరింపజేసి ఈశ్వర సాక్షాత్కారానికి అవి దారి చూపుతాయి. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.